పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ను కలవడానికి అక్కడి వైసీపీ నాయకులు వీఐపీ పాసులు జారీ చేస్తున్నారనే ప్రచారంపై మంత్రి నారా లోకేష్ తనదైన స్టైల్లో స్పందించారు. కడప యాసలో జగన్ను ఆయన దెప్పిపొడిచారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల తర్వాత మొదటిసారి వైఎస్ జగన్ ఈ నెల 1న పులివెందుల వెళ్లారు. ఈ సందర్భంగా జగన్ను కలవడానికి వీఐపీ పాసులు జారీ చేశారంటూ ప్రభుత్వ అనుకూల పత్రికలో వార్తా కథనం వచ్చింది. ఈ కథనాన్ని లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జగన్కు చురకలంటించారు. ఓరిని పాసు గాల సినిమా ఫ్యాక్షన్కు వీఐపీ పాసులు విన్నాం గాని సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తను కలవడానికి వీఐపీ పాసులు ఏందయ్యా, ఎప్పుడూ వినలే చూడలే అంటూ వైఎస్ జగన్ను వ్యంగ్యంగా విమర్శించారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. జగన్ కూడా తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సొంత నియోజకవర్గమైన పులివెందులలో సొంత కార్యకర్తలు కలవడానికి కూడా వీఐపీ పాసులు జారీ చేయడాన్ని ఇంతవరకు చూడలేదని వినలేదని లోకేష్ వ్యంగ్యరోధనలో ట్వీట్ చేశారు. ఇక జనం మధ్యకు వచ్చినప్పుడు అభిమానులకు అత్యంత సమీపానికి వెళ్లడం, వారితో కలిసిపోయేందుకు ప్రయత్నించడం, ఈ సందర్భంగా చోటు చేసుకుని హడావిడి. మొత్తంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకు వచ్చిన సందర్భంగా సినిమాటిక్ సీన్లకు కొదవ ఉండదు. ఆయన మీద అభిమానాన్ని చూపించే ఘనం చేసే హడావిడి ఎంతన్నది అందరికీ తెలిసిందే. పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎంతో చొరవను ప్రదర్శించే వైసీపీ అధినేత తన సొంత నియోజకవర్గానికి పర్యటనగా వచ్చిన వేళ నాయకులు తనను కలిసేందుకు వస్తే వారికి వీఐపీ పాసులు జారీ చేసి అవి ఉన్నవారిని మాత్రమే జగన్ను కలిసేలా చేసిన ఏర్పాటు పార్టీ నేతల్ని కంగు తినేలా చేసింది. దివంగత నేత వైఎస్ వర్ధంతి సందర్భంగా పులివెందులకు వచ్చారు జగన్. ఈ సందర్భంగా ఆయన్ను కలిసేందుకు పార్టీ నేతలు, స్థానిక నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే జగన్ను కలిసేందుకు వీలుగా ఆయన సిబ్బంది వీఐపీ పాసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రజా జీవితంలో ఉన్నోళ్ళు ఎవరైనా తమను కలిసేందుకు వచ్చే విజిటర్స్ కు పాసులు జారీ చేసి కలిసింది ఉండదు. అందుకు భిన్నంగా పాసులు జారీ చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. జగన్ను పార్టీకి చెందిన పలువురు నేతలు కలుసుకున్నారు. ఇక స్థానిక నేతలు కలిసిన సందర్భంలో ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమిపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడం వెనుక చోటు చేసుకున్న అంశాలపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. పులివెందులలో పార్టీ ఓటమికి మించిన అవమానం ఇంకేమైనా ఉంటుందా అని జిల్లా పార్టీ నేతల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. జగన్ సిబ్బంది వీఐపీ పాసులు జారీ చేయడంతో అవి ఉన్నవారిని మాత్రమే సిబ్బంది అనుమతించారు. దీంతో ఈ పాసుల జారీపై పార్టీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు విస్తుపోతున్న పరిస్థితి. తమ అభిమాన నేతను కలిసేందుకు పాసులు జారీ ఏంటి అంటూ కొందరు అసహనాన్ని వ్యక్తం చేయడమే కాదు, వాగ్వాదానికి దిగడం కనిపించింది. మొత్తంగా అధినేతగా వ్యవహరిస్తున్న జగన్ కొత్త కల్చర్కు తెరతీస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.